బేబీ నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు? నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తావు, నేను కూడా నిన్ను అంతగానే లవ్ చేస్తున్నా. అంటే నువ్వు కూడా టైం పాస్ చేస్తున్నావా? చేయదులో బేబీ ఏమైంది, కోపంగా ఉన్నావా? అవును కోపంగా ఉన్నా. అయితే నాకు సారీ చెప్పు. సారీ బేబీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయు. ఒక రూమ్ లో 100 మంది అమ్మాయిలు ఉంటారు, అందులో నేను ఒక దాన్ని. అంతమంది అమ్మాయిలు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఇది కూడా ఒక క్వశ్చనేనా? ఆఫ్ కోర్స్ నిన్నే సెలెక్ట్ చేసుకుంటా. అది క్వశ్చన్ కాదు. అంతమంది అమ్మాయిలు ఉన్న రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. మిడ్-నైట్ 12 o'clock ఒక అమ్మాయి వచ్చి నీ రూమ్ డోర్ కొడుతుంది, ఓపెన్ చేస్తావా లేదా? పిచ్చా నీకేమైనా? నేను ఓపెన్ చేయను. ఆ డోర్ కొట్టింది నేనే. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. వన్ సైడ్ నీ ఫేవరెట్ వస్తువు ఉంది, ఇంకో సైడ్ నేనున్నా, ఏ చూస్ చేసుకుంటావు? బేబీ నిన్నే చూస్ చేసుకుంటా. అంటే నేను నీ ఫేవరెట్ కాదా? సోనీ పిచ్చా నీకేమైనా? అమ్మాయిలకు మోకాలలో దిమాక్ ఉంటాయంటే నేనేమో అనుకున్నా, నిన్ను చూసి అర్థమవుతుంది. కొంచెం తలకైన వాడు. సరే I have a boyfriend. అవునా? నన్నేం లేదా అయితే? సరే. ఏమైంది? ప్రియా కాల్ చేసింది. ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి ప్రమోషన్ వచ్చిందంట, ఒక నాకు తప్ప. ఆఫీస్ కోసం ఎంత కష్టపడ్డా 6 months డే అండ్ నైట్, అయినా కూడా నాకు ప్రమోషన్ రాలేదు. ప్రియా ఎవరు? ఉదయ్, నువ్వు ఇలానే టార్చర్ చేస్తే నీకు బ్రేకప్ చెప్పేస్తా. ఏంటి సోని ఎప్పుడు బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్? ఒక్కసారైనా నా గురించి ఆలోచించినావా? నేను ఎంత బాధపడతాను ఒక్కసారైనా ఆలోచించినావా? బ్రేకప్ చెప్తా అంటావు కానీ బ్రేకప్ చెప్పవు. ఉదయ్, సపోజ్ నీకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో. అట్లా ఎట్లా అనుకుంటా? అనుకోను. అరే అనుకుంటే నీ సమయం పోతుందా? సరే అనుకున్నా. అరే హౌలే, అనుకోమంటే అనుకుంటా. ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందా? గోవా ప్లాన్ చేస్తావు. ఏంది అంటే నేను పోతా అనట్లేను, నువ్వు ఒప్పుకుంటేనే నేను వెళ్తా. అగో బాను కాల్ చేస్తుండు. లౌడ్ స్పీకర్. హలో హలో బాను బ్రో, నేను గోవాకి రావట్లేదు, నా భార్య పంపిస్తలేదు. అవునా? నిజంగా నీ భార్య చాలా మంచిది బ్రో, నీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టదు. చాలా మంచిది. అయినా నీకు ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం బ్రో. సరే బాయ్, మరి ఉంటా. సరే బాయ్. పో గోవా పక్కా 1 week. 1 week ఎందుకు, 1 month ఎందుకు? సరే థ్యాంక్ యూ.